కేసీఆర్ చేయాల్సిన పనులని వాళ్ళే ఎత్తురు. ఇంకొక ఆమె ఒక మేడం ఉన్నది, ఆ మేడం పేరు ఎందుకు కానీ ఆమె ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారుల నియామకాలు అని 317 జీవో వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం పరిపాలనలో భాగంగా ఎక్కడ బదిలీ చేస్తే అక్కడికి మీరు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునేది. ఆ అమ్మగారిని కుక్కటిపల్లి నుంచి ఎల్బీ నగర్కి వేస్తే రాత్రి జీవోలు మార్పించి మళ్ళీ కుక్కటిపల్లికి వచ్చింది. ఆ అమ్మకు కుక్కటిపల్లి నుంచి కదలదంట, 10 ఏళ్ళు ఆయన అక్కడనే ఉంటుందంట ఆ అమ్మ. మిగతా వాళ్ళందరూ మారుమూల గ్రామాలకు ఎక్కడెక్కడో అడవులకు పోయి చేయాలట. సిగ్గుండాలమ్మా నీకు చెప్పనికే. నీ మొగునికి పదవి విరమణ చేసిన కొత్త పదవి కేసీఆర్ ఇచ్చింది కదా అని అంత ఊడిగం చేయాలనా? నువ్వు ఎందుకమ్మా కుక్కటిపల్లి నుంచి ఎల్బీ నగర్కి రాలే? హైదరాబాదే కదా అది కూడా. 2 సార్లు నీ ఇచ్చిన జీవోని రాత్రి క్యాన్సిల్ చేయించుకున్నావు కదమ్మా. నీ వెనకాల ఎవరున్నారమ్మా అంత మద్దతు ఇచ్చేటోళ్ళు నీకు? మరీ ఎకసెక్కాలు పడకండి, రాజకీయాలు చేయకండి అమ్మా. మాకు కూడా తెలుసు వ్యవహారం ఏందో. అతి తెలివితేటలు ప్రదర్శించొద్దు. అధికారులకు చెప్తున్నా, వస్తుంది ప్రభుత్వం. కాంగ్రెస్ 12 నెలలు ఉన్నది, సిద్ధపండు అవుతుంది వీళ్ళందరికీ ప్రెస్ నోట్లు రిలీజ్ చేసేటోళ్ళకు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.